మీనమేషాలు లెక్క పెట్టకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి కాదని. ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది, ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పి అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ ఉంది. మన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు, విభజన హామీల అమలు కొరకు ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే పదే పదే వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ తిరిగినంత మాత్రాన వాళ్ళు పోయినప్పుడు 5,000 కోట్లు 10,000 కోట్లు వాళ్ళు ఇవ్వచ్చు తప్ప దానితో మన సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రము 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. నువ్వు 1వ తేదీ జీతాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు అప్పు చేసే తప్ప ఇవ్వలేవు. దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. కాబట్టి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, ప్రాజెక్టులు ఏ రకంగా కడతావు, రోడ్డు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ చేస్తావు. ఇది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి గారు కోరాలి. అందరి సహకారం తీసుకొని సాధించడానికి పూనుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే పోలవరం పరిస్థితిలో కూడా మేము చాలా క్లియర్ కట్గా చెప్తాను. పోలవరం ప్రాజెక్టులో ఏమైనా అవకతవకలు జరిగింటే దాన్ని సరిదిద్దచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. సరిదిద్దడం పెద్ద కష్టం కూడా కాదు నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా లేదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళేమి ఇంజనీర్లు కాదు, అది చేసేది ఇంజనీర్లు. ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇంజనీర్లే చేస్తారు. పైగా అది సెంట్రల్ ఆమోదంతో జరుగుతున్న జాతీయ ప్రాజెక్టు కాబట్టి అక్కడ జరిగే ప్రతి పనికి వాళ్ళ సిడబ్ల్యూసి వాళ్ళ అనుమతి లేకుండా ఏమీ ముందుకు జరగదు. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. వారి ఆధ్వర్యంలోనే అక్కడ పనులన్నీ జరుగుతాయి. కాబట్టి అక్కడ ఏమైనా చిన్న పెద్ద అవకతవకలు జరిగితే అవకతవకలు సరిదిద్దండి, డ్యామ్ నిర్మాణం పూర్తి చేయండి. కానీ వాళ్ళ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో ఉన్న ప్రధానమైన ఫైనాన్షియల్ కాంపోనెంట్ ఏమంటే అక్కడున్న 2 లక్షల మంది నిర్వాసితులకు, ప్రత్యేకించి గిరిజనులు, దళితులు, ఇతర రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ప్రధానమైంది. ఇవాళ రేపు వరదలు వస్తానే మొత్తం వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దాని గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడారు, అది సరైంది కాదు. కాబట్టి ఏమంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంతసేపు కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాళ్ళు లేదా గేట్స్ అన్నీ అవే మాట్లాడుతూ అన్నారు తప్పితే మీరు నిర్వాసుల గురించి ఒక్క మాట మాట్లాడరు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఆడ నిర్వాసులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ ఉందా, లేకపోతే డ్యామ్ నిర్మాణానికి చేయాల్సిన ఖర్చు ఎక్కువ ఉందా? డ్యామ్ నిర్మాణానికి ఇవాళ చేయాల్సిన ఖర్చు 10,000 కోట్ల రూపాయల లోపే. 10,000 కోట్లు కూడా అవసరం లేదు. కానీ దానికి ఇవాళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది, నిర్వాసితులకు ఆదుకోవాల్సింది దాదాపు మోర్ దెన్ 30,000 crores ఉంది. కాబట్టి దానిపైన మాట్లాడాలి, దాన్ని సాధించడానికి పూనుకోవాలి. అప్పుడు మాత్రమే అది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన మేము త్వరలోనే రేపు ఆగస్టు నెలలో నిర్వాసితులతో నిర్వాసితుల ప్రాంతాలు కూడా మేము పర్యటించబోతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ దృష్టికి తేవడానికి నిర్వాసితులందరూ కూడా సమీకరించి అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వారి జీవితాలు బాగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భూములు కోల్పోతున్న వాళ్ళు, ఇల్లు కోల్పోతున్న వాళ్ళు, సర్వస్వం కోల్పోతున్న వాళ్ళు నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలే. మొన్న ముఖ్యమంత్రి గారు అక్కడ పోయారు, వాళ్ళతో మాట్లాడలే, లేదా వాళ్ళ గురించి మీడియాలో కూడా మాట్లాడలే. కాబట్టి ఏమంటే ఎంతసేపు మీరు ఆర్టిఫిషియల్గా టెక్నికల్గా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మనుషుల గురించి, మానవ కుటుంబాల గురించి మీరు మాట్లాడలేదు. వారి గురించి మాట్లాడాలి. అందుకు గాను వాళ్ళందరినీ సమీకరించడానికి ఆగస్టు మొదటి వారంలో మేము ఆ ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులు అందరిని కూడా మనం కలుపుకొని కలిసి వచ్చే అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు అందరినీ కూడా ఏకోన్ముఖంగా కలుపుకొనే మేము ముందుకు సాగుతాం. ఆ రకంగా వారికి న్యాయం జరిగేందుకు, పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు మేము పూనుకుంటాం. ఇంకా చివరి అంశం ఇవాళ అమరావతి అంశం విషయంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ వైఖరి కూడా చాలా సానుకూలంగా ఉంది. ప్రభుత్వం కూడా
అమరావతి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి చాలా మంచి కార్యక్రమం అది. అది ఖచ్చితంగా జరగాలి. అమరావతి నిర్మాణం ఏ రకంగా అయితే మనం యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడానికి పూనుకుంటా ఉన్నారు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి పోలవరం నిర్వాసితుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సిపిఐ పార్టీ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై వాటితో పాటు ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి రాజ్యాంగ మౌలిక భావాన్ని దెబ్బతీసేటువంటి ఆ వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలకి రానున్న సంవత్సరం పాటు పిలిపించింది. అలాగే సిపిఐ పార్టీ ఆవిర్భవించి వచ్చే డిసెంబర్ 26వ తేదీకి 100 సంవత్సరాలు నిండబోతున్నాయి. అందువల్ల శతవార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గత 100 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలని రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో పారిశ్రామికీకరణలో దేశ రాష్ట్ర పురోభివృద్ధిలో సిపిఐ పోరాడినటువంటి పోరాటాల ఫలాలను గుర్తు చేసే విధంగా, సాధించిన విజయాలను గుర్తు చేసే విధంగా ఈ శతవార్షికోత్సవాల్ని గ్రామ స్థాయి నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్ళబోతున్నాం. అలాగే ఈ సందర్భంగా 1,00,000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ని యువ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ, దేశంలో జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో సిపిఐ సాధించిన విషయాలు కానీ, భూ సంస్కరణల చట్టం కారణంగా కోట్లాది మందికి భూములు పంచడంలో సిపిఐ సాధించిన విజయాలను కానీ, వీటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక అన్యాయమైనటువంటి కొత్త చట్టాలని, న్యాయ చట్టాలని తీసుకొచ్చి చేస్తున్నటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా కూడా ఈ శతవార్షికోత్సవం సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ పటిష్టతకి, ప్రజా ఉద్యమ నిర్మాణాలకి ఒక త్రికరణ శుద్ధిగా ప్రజల పార్టీగా సిపిఐని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.